హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ మొబైల్ ఫోన్ మార్కెట్ చూసుకుంటే మాత్రం అస్సలు బాగాలేదని చెప్పొచ్చు. సో మనకు అసలు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే రావట్లేదు. ముందు చూసుకుంటే 10,000 అండర్లో ఎక్సలెంట్ ఫోన్స్ అయితే ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే మనకు స్పెసిఫికేషన్స్ తక్కువ చేస్తున్నారు అండ్ ప్రైజెస్ని అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు. సో 7,000 అండర్లో చూసుకుంటే ఇప్పుడు మనకు అంత మంచి ఆప్షన్స్ అయితే లేవు. రీసెంట్గా Redmi 9 అయితే లాంచ్ అయింది. అది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అన్నిటితో కంపేర్ చేస్తే. 7,000 మన బడ్జెట్ అవుతాయి. సో ఈరోజు వీడియోలో మనము Redmi 9A మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసి మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది మనకు రెండు వేరియంట్స్లో వస్తుంది. 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 6,799 ఉంది. అండ్ 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 7,499 ఉంది. అండ్ ఇది మనకు 3 కలర్స్లో వస్తుంది: సీ బ్లూ, నేచర్ గ్రీన్ అండ్ మిడ్ నైట్ బ్లాక్. నేనైతే నేచర్ గ్రీన్ అయితే ఆర్డర్ చేశాను. ఫ్రెండ్స్, ఇది మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది మొత్తం కూడా. కాకపోతే మంచి ఫీల్ అయితే వస్తుంది. చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు చేతిలో పట్టుకుంటే. అండ్ డిజైనింగ్ కూడా చూడడానికి మంచి డిజైనింగ్ అయితే ఉంది. అండ్ చాలా టాల్ కనబడుతుంది ఫోన్, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ బాక్స్లో చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. అండ్ లోపల యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. కేస్ అయితే ఇవ్వలేదు, టీపీ కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక్కటి చూసుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకు 10 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. అండ్ మొబైల్ ఫోన్ కూడా మనకు 10 వాట్కే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. మనం ప్రీవియస్గా Redmi 8 డ్యూయల్లో చూసుకుంటే మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండే. సో ఇది ఒక డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు Redmi 8A కంపేర్ చేస్తే 9Aలో. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు మైక్రో USB కేబుల్ అయితే ఇచ్చారు. అంటే మనకు మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. అదే మనం Redmi 8 డ్యూయల్ చూసుకుంటే దాంట్లో టైప్ సి పోర్ట్ అయితే ఉండే. సో ఇది కూడా ఒక డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు Redmi 8 డ్యూయల్తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, ఇక మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాప్లో మనకు సింగిల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ది f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ కింద ఫ్లాష్ లైట్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అండ్ వాటర్ డ్రాప్లెట్ నాయిస్తో వస్తుంది. బాటంలో మనకు ప్రైమరీ మైక్రో USB పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ టాప్ లో చూసుకుంటే 3.5mm జాక్ అయితే ఉంది. అండ్ IR బ్లాస్టర్ ని కూడా స్కిప్ చేశారు. అండ్ ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.53 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD ప్యానల్. ఇది వాటర్ డ్రాప్లెట్ నాయిస్తో వస్తుంది. సో బెజల్స్ చూసుకుంటే మనకు కొంచెం థిక్గానే ఉన్నాయని చెప్పవచ్చు. బట్ ప్రైస్ పరంగా మనకు డిస్ప్లే అయితే బాగానే ఉంది. చాలా టాల్ ఉంది డిస్ప్లే అయితే, పెద్దగా ఉందని చెప్పవచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కూడా మనకైతే డిస్ప్లే చాలా బాగుంది. మన కలర్ రిఫ్లెక్షన్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అంతా కూడా బాగుంది. సో ప్రైస్ పరంగా డిస్ప్లే ఓకే అనే చెప్పవచ్చు. ఇక మనం మొబైల్ ఫోన్ అయితే బూట్ చేద్దాము. ఇది మనకు MI UI 12 అయితే వస్తుంది. సో మొబైల్ ఫోన్ బూట్ అవ్వగానే మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్ ఉందని చెప్పొచ్చు. ముందు అన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే లేవు, చైనా యాప్స్ అన్ని పోయినాయి కదా. సో మనకు అన్ని ఎక్కువ బ్లోట్వేర్ యాప్స్ అయితే ఏం కనపడట్లేదు. సో ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి. అండ్ ఏదో జిల్లీ అత, సో ఇది కూడా మనం అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. సో ఏమన్నా నచ్చిన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. అండ్ ర్యామ్ చూసుకుంటే 1.1 GB అయితే అవైలబుల్గా ఉంది 2GBలో. 2GB ర్యామ్ వేరియంట్ ఇది. అండ్ ఇంకా నేను ఏం అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయలేదు. అబౌట్లో చూసుకున్నట్లయితే మనకు 32GBలో 11.1 GB అయితే యూజ్ అవుతుంది. అంటే 21 GB వరకు అయితే ఫ్రీగా ఉంటుంది. ఇది MI UI 12.0.2తో వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకు 1 జూలై అయితే ఉంది. దీనిలో మనకు మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ అయితే ఉంది. లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. మనకు సేమ్ మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ని కొంచెం క్లాక్ స్పీడ్ తగ్గించి అయితే తీసుకొచ్చారు. సో మనకు డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది. అండ్ మన సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ కూడా బాగానే యూజ్ చేయవచ్చు. సో మీరు ఎప్పుడైతే హెవీ గేమింగ్ ఇలాంటివి చేస్తారో సో అప్పుడు మాత్రం మనకి ఫోన్ సపోర్ట్ చేయదు, కానీ నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది. ఇక మనం కెమెరాలోకి వెళ్ళినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండింటిని యూజ్ చేసుకుని మనము 1080p 30 FPS వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రో మోడ్ ఉంది. అండ్ ఫోటోలోకి వెళ్ళినట్లయితే మనకు HDR ఉంది. దీంట్లో AI అయితే ఉంది. ఆటో బ్యూటీ ఉంది. అవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్లో కూడా మనము ఫొటోస్ని అయితే తీయవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండింటిలో కూడా పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయవచ్చు. అండ్ మోర్లోకి వెళ్ళినట్లయితే మనకు టైమ్ ల్యాప్, షార్ట్ వీడియో ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే తీశాను. సో మీరు ఇమేజెస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చెక్ చేయవచ్చు.
నెక్స్ట్ సెన్సర్ చూసుకున్నట్లయితే దీంట్లో యాక్సిలరోమీటర్ సెన్సర్, లైట్ సెన్సర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి. అండ్ ఐఆర్ బ్లాస్టర్ లేదు, అదేవిధంగా మనకు దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు. అండ్ ఇది మనకు వైడ్ బ్యాండ్ L3 సపోర్ట్తో వస్తుంది, వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా లేదు. ఫ్రెండ్స్ ఓవరాల్గా రెడ్మీ 9A మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. ప్రజెంట్ 7,000 పరంగా చూసుకుంటే మాత్రం ఓకే అనేది చెప్పవచ్చు. సో ప్రజెంట్ మార్కెట్ పరంగా చూసుకుంటే. సో వీడియోకి అయితే అంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోగ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.